ఇక్కడ మేము ఎవరు ఆ ఘటనకు పాల్పడ్డారు, ఎవరు చేయించారు, ఎందుకు చేశారు అనేది కాదు, కానీ ప్రజానాయకుల పట్ల ఎందుకు ఈ విధమైనటువంటి విధానంతో వెళ్తున్నారు అనేది మా కాన్సెప్ట్. దీనికి సంబంధించి అంటే శాంతి భద్రతల విషయంలో విఘాతం కలిగించేలా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు రానున్న కాలంలో ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. అందుకే మేము ఈ టాపిక్ని తీసుకున్నాం. దీనికి సంబంధించి అనేక మంది మా కార్యాలయానికి కాల్స్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా రంగా గారు ఉన్నారు, ఆయన ప్రజాసేవలోనే కన్ను మూశారు, కాబట్టి దీని మీద డిబేట్ చేయండి అని. అందుకే ప్రత్యేకంగా ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఏదేమైనా సరే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మేము చింతిస్తున్నాం. పోలీసులు కూడా ఒక రకమైనటువంటి విధానంతో చూడాలి. అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి.